హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ అయితే మసాలా కాజు అండి. ఇలా చేయగానే అలా అయిపోతే ఎంత బాగుంటుంది కదా. కావాలి అనుకుంటే మనం స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అలాగే మసాలాలన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయనుకోండి, ఇంకా రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట. మనకు బయట తీసుకునే దానికంటే ఇంట్లో మనకు నచ్చి తక్కువ రేట్లో అయిపోతుందండి. అలాగే ఈజీ కూడా చేసుకోవడం. ఇది ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇవైతే ఒక పావు కేజీ వరకు క్యాజు నట్స్ అండి. ఈ కాజుని నేను ఫుల్గానే తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే స్ప్లిట్ ఇవి కూడా వాడుకోవచ్చండి. మనం ఇంట్లో చేసుకొని తక్కువ రేట్లో బయట కొనే వాటికంటే కూడా అలాగే సింపుల్గా చేసుకుంటే నిజంగా ఎంత బాగుంటుంది. అదే ఈ పద్ధతి అండి. దీనికోసం మసాలాని అయితే ప్రిపేర్ చేద్దాము. ముందుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గార్లిక్ పౌడర్ని, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చాటు మసాలాని, అలాగే ఒక టేబుల్ స్పూన్ నేను కారాన్ని వేసుకుంటున్నానండి, ఎర్ర కారాన్ని. మీరు కావాలనుకుంటే కారం ఇంకాస్త ఎక్కువ చేసేసుకోవచ్చు. నాకు పిల్లలు తింటారు కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక చిటికడంతా పసుపుని, తగినంత ఉప్పుని వేసేసుకొని వాటితో పాటుగా ఇక్కడ నేనైతే కొద్దిగా గరం మసాలాను వేసుకుంటున్నానండి. ఇవన్నిటితో పాటు నేను కసూరి మేతిని కూడా ఇలా నలిపి ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలండి. అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకోండి. అంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిందనుకోండి, మనకు మసాలా కాజు చేసినప్పుడు అన్ని వైపులా పర్ఫెక్ట్గా పడుతుందనమాట. ఇలా మిక్స్ చేయకపోతే ఒకే దగ్గర మసాలా ఉండిపోయి టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే నేను వాడుకుంటున్నానండి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే మీరు ఖచ్చితంగా నూనెతో చేసుకోవచ్చండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. ఇంట్లో నెయ్యి ఎలా చేసుకోవాలన్నది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో మనం తీసుకున్న కాజునైతే వేసుకుంటున్నానండి. ఈ కాజు మొత్తం కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదండి. ఎందుకంటే ఇది పలుకు మంచిగా ఫ్రై అవుతుంది. లేదు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే బయట మాత్రమే వేగి లోపల పచ్చిపచ్చిగా ఉండి మనం తినేటప్పుడు అస్సలు టేస్ట్ బాగుండదండి. అలాగే త్వరగా మాడిపోతుంది కూడా. వేడి ఎక్కువగా ఉండకుండా ఇలా తక్కువగా పెట్టేసి లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకున్నారనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఇవి ఒక మోస్తారుగా అంటే ఒక 60% వరకు వేగాయి అనుకున్నప్పుడు దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించేసుకున్నాను అనమాట. మన గిన్నె వేడికే ఇది మంచిగా ఫ్రై అవుతుందండి. చూసారా రంగు ఎంత బాగా వేగింది. అలాగే కరివేపాకు కూడా మంచిగా వేగుతుందనమాట. చూసారా రంగు చూడండి నిజంగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టేసి మనం తయారు చేసుకున్న మసాలాని విడతల వారీగా వేసుకుంటూ అంతా కలిపేసుకోవాలండి. అంతా ఒక్కసారి మసాలా వేసుకోకూడదు. కొద్దిగా మసాలా వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. మనం తీసుకున్న గిన్నె వేడికే ఆ మసాలా మొత్తం కాజుకు మంచిగా పడుతుందండి. ఒకేసారి మసాలా వేశారనుకోండి, కొన్ని కాజులకు మాత్రమే పడుతుందన్నమాట. మిగతా వాటికి అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా ఉండడానికి ఇలా కొద్దిగా మసాలాను వేసుకుంటూ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇక్కడ షార్ప్గా ఉన్న స్పూన్స్ అయితే వాడకూడదండి. ఎందుకంటే ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. అలాగే షార్ప్గా ఉన్నాయి అయితే వాడితే కరివేపాకు అన్నది విరిగిపోతుందండి. అందుకే ఇలా నార్మల్ స్పూన్స్ అనేవి వాడి ఒక 5 నిమిషాలు కలిపేసిన తర్వాత తీసి గిన్నెలోకి వేసేసుకోవడమేనండి. అంత సింపుల్గా. ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త సాఫ్ట్గానే ఉంటాయండి. చల్లారిన తర్వాత ఇలా మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే 2 వారాల వరకు కూడా తినొచ్చండి. అంత బాగుంటాయి అన్నమాట. కానీ అన్ని రోజులైతే మనం ఆపం కదా. వెంటనే మా ఇంట్లో అయితే ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఎలా వచ్చిందన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్ యూ.